ఆస్తి అమ్ముడుపోనికి రెడీ ఉండరు. దెన్ ది నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళ పైన కేసులు ఉంటాయి, ఈడీ కేసులు, అన్ని కేసులు వచ్చేసి వాళ్ళ పైన ఉంటాయి. ఇది ఈ దేశంలో జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఒక సంస్థని ఈడీ, సిబిఐ లాంటి సంస్థల్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని కీళ్ళ బొమ్మల్లాగా వాళ్ళని ఆడిస్తూ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి డిక్టేటర్షిప్ తేవడానికి మోడీ మొట్టమొదటి అడుగు ఈ 10 సంవత్సరాలు వేసేసాడు. అండ్ ఆఖరి అడుగు ఇంకొక 2 నెలల్లో ఆయన వేస్తాడా, ఆయన అడుగులు మనం ఆపుతామా అనేది మన చేతుల్లో ఉంటుంది. ది ఫస్ట్ థింగ్, ఎలక్షన్ కమిషన్ ఎన్నుకునే విధానం. ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ ఎట్లా ఎన్నుకుంటుంటే ఆపోజిషన్ లీడర్స్, అధికార పార్టీ లీడర్స్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముగ్గురు కలుసుకొని ఒక క్యాండిడేట్ అంటే మెజారిటీ ఓట్స్ అంటే ఇద్దరు ఓటర్లు ఏ క్యాండిడేట్ అయితే వస్తాయో ఆ క్యాండిడేట్ కి ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ గా చేస్తుండే. బట్ ఇప్పుడు ఈ దేశంలో ఏమైందంటే మిస్టర్ మోడీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవసరం లేదు, మా ప్రభుత్వం నుంచి ఒక మినిస్టర్ వస్తున్నారు.